పితా పుత్ర పరిశుద్ధాత్మనామమున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి ధ్యానాంశం బాప్తిస్మ యోహాను గారి పండగ శుభాకాంక్షలు. తల్లి శ్రీ సభలో ఇద్దరి పండగలు మనం చేస్తుంటాం. మరియ తల్లి పండగను సెప్టెంబర్ 8ని జన్మదినోత్సవాన్ని కొనియాడతాం. మరియు బాప్తిస్మ యోహాను గారి పుట్టినరోజు జూన్ 24వ తారీఖున కొనియాడుతుంటాం. ప్రియులారా, ఈ బాప్తిస్మ యోహాను గారి యొక్క గొప్పతనం ఏమిటి అని మనం చూసినట్లయితే లూకా శుభవార్త 1వ అధ్యాయము 5వ వచనం నుండి చూసినట్లయితే, యూదయ దేశములో అబియా వర్గము వాడకు జకరియా, అహరోను వంశములో ఒకదియగు ఎలిజబెతమ్మ దేవుని దృష్టిలో నీతిమంతులు, దేవుని ఆజ్ఞలు తూచా తప్పకుండా పాటించిన వాళ్ళు, కానీ వారికి బిడ్డలు లేరు. ఇక్కడ చాలాసార్లు మనం ఏమంటామంటే, వాళ్ళు భక్తిపరులై ఉంటే, దైవ భక్తులై ఉంటే పిల్లలు ఎందుకు లేరు అనిపిస్తుంది. కానీ దేవుని యొక్క ప్రణాళికలు మనకు తెలియవండి. దానికోసం మనం వేచి చూడాలి. ఒకరోజు జకరియా తన వంతు అర్చన